ఏం స్వామి మనెంగా చూస్తున్నాను, నేను నువ్వే కొనుక్కుంటున్నావు, బయటికి చెప్పు. ఏం చెప్పాలా స్వామి, ఒక్కొక్క రూల్ చెప్తారు, యాది పాటించాలా. ఒకరేమో 3 పూట్ల భిక్ష చేస్తారు, ఒకరేమో వేడి నీళ్ళు స్నానం చేస్తారు, ఒకరేమో ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు అన్ని తినచ్చు అంటారు, ఒకరేమో టిఫిన్ సెంటర్ల దగ్గర పడి ఉంటారు. మాకేమో అన్ని రూల్స్ చెప్తారు. సరే డిస్కషన్ పెట్టినారు, చూద్దాం పదార్థ సీరియస్ గా. ఏం స్వామి, ఏమి సీరియస్ డిస్కషన్ పెట్టినారు? ఏమి అదేం లేదు స్వామి, ఈ స్వామి దగ్గరికి వచ్చి ఒకరు నియమాలు చెప్తున్నారంట. స్వామి ఏది పాటించాలో అర్థం కాక బాధపడుతున్నాడు. అయ్యప్ప దీక్ష అంటేనే నియమ నిష్టలతో కూడినది, కఠినమైనది అనమాట. నువ్వు సివిల్లో చేసే పనులకి, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు చేసే పనులకి చాలా తేడా ఉంటుంది స్వామి. ఇదేం అయ్యప్ప మాల అంటే ఫ్యాన్సీ డ్రెస్ కాదు స్వామి. ఒకరు చెప్తా అంటారు, మీరు ఎట్లా నమ్ముతారు స్వామి దాన్ని? అట్లా కాదు స్వామి, ఒక్కొక్కరు చెప్తే యాది పాటించాలో అర్థం కావడం లేదు స్వామి. అయ్యప్ప నీకు చిన్న సలహా ఇస్తా. నియమాలు కష్టంగా ఉన్నాయనుకో అవి పాటించు, సులభంగా ఉన్నాయనుకో అవి పాటించద్దు. మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం